హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము బీరకాయ కర్రీ చేసుకుందామండి. బీరకాయ కర్రీ దాని తొక్క పచ్చడి అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. దాన్ని నేను చేసుకుంటాను. దానికి పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయ, జీలకర్ర పెట్టాను. దీని పోపుకి కూడా ఒక చిన్న ఉల్లిపాయ, వెల్లుల్లి, ఎండుమిరపకాయ, జీలకర్ర అంతే అండి. ఇంకేమి వేయను. ఆవాలు అలాంటివన్నీ వేయను. వీటికి అలాంటివన్నీ వేయకూడదు కూడాను. బీరకాయ కూర అంటే బీరకాయలాగే చేయాలి అంతే. నేను ఉల్లిపాయ ఎందుకు వేస్తున్నానో తర్వాత చెప్తాను. నేను ఉల్లిపాయ కూడా వేస్తున్నాను. కాకపోతే నేనైతే ఉట్టి వెల్లుల్లి, జీలకర్ర, ఎండుమిరపకాయ బీరకాయ కర్రీ అంటే అలాగే చేసుకుంటాము. ఇప్పుడు నేను అది పోపు వేసుకుంటాను, చూపిస్తాను. చూడండి, పోపు వేసుకుంటున్నాను. ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేసుకుందాం. అది కొంచెం మగ్గాక ఉన్న పోపులు వేసుకుందాం. అలాగే ఉల్లిపాయ కూడా వేసేస్తున్నాను. అది ఎందుకు వేస్తున్నానో తర్వాత చెప్తాను. ఉల్లిపాయ కూడాను చూడండి బాగా వేగిపోయాయి కదా. అలాగే ఎండుమిర్చి, జీలకర్ర కూడా వేసుకుందాం. ఇవి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటా. ఇవి కరెక్ట్గా వేగితాయి అన్నమాట. కరెక్ట్గా వేగిని మనకి టేస్ట్ బాగుంటుంది. ఈ బీరకాయ కూర ఇలా చేసుకుంటే టేస్ట్ చాలా చక్కగా ఉంటుంది. మీకు తినడానికైతేనే దేనికైనా చక్కగా ఉంటుంది అన్నమాట. దీనికి మనం ఈ వేగిపోయాక మనం ఏం వేసుకోవాలో చూపిస్తాను నేను. చూడండి వేగిపోయాయి కదా. నేను 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి. అసలు ఈ బీరకాయ కర్రీకి అవన్నీ వెయ్యక్కర్లేదు, కానీ చివరిలో నేను ఒక ట్విస్ట్. బీరకాయ పీసెస్ వేసేసుకుందాం. నాకు ఒక్క లైక్ ఇవ్వండి. నేను చాలా ప్రతిరోజు ఏదో ఒక వీడియో పెడుతున్నాను, కానీ నాకు ఇంకా నేను అచీవ్ అవ్వలేదు. అచీవ్ అవుతామని నా ఆశ. అందుకని ఏది పట్టు విడవని విక్రమార్కుడిలాగా చేస్తున్నాను నేను. నేను చేసే కర్రీస్ అయినా, స్వీట్స్ అయినా, టిఫిన్స్ అయినా సింపుల్ పద్ధతిలో చేస్తానండి. సింపుల్గా ఈజీగా అయిపోతుంది. అలా చేసుకుంటే మీరు కూడా నీట్గా దానికి ఇప్పుడు బీరకాయ ఉంది, తొక్క ఎలాగోలాగా తీసి పడేసి కన్నా మనం దాన్ని పచ్చడి చేసుకుంటే 2 డిషెస్ అవుతాయి. అందుకే నేను అలాగే చేస్తున్నాను. ఇది ఇలా మగ్గాక తర్వాత ఏం చేయాలో నేను చూపిస్తాను. చూడండి, ఎగ్ వేసాను ఇందులోను. నేను అందుకనే ఉల్లిపాయలు, కారం ప్లస్ ధనియాల పొడి కూడా అందుకు వేసాను అనమాట. ఎగ్ వేయడం కోసం వేసాను. ఇది ఇలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ప్లస్ బీరకాయ కూర ఏంటంటే మన రక్తాన్ని ప్యూరిఫై చేస్తుంది. ఫస్ట్ అదండి.